పుష్ప సినిమా చూసిన తర్వాత అందులో శేషాచలం అడవుల నుంచి ఏ విధంగా ఎర్రచందనాన్ని తీసుకెళ్ళిపోతారు, రకరకాల స్మగ్లింగ్ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో దాని డిమాండ్ ఎట్లా ఉంది, ఇదంతా సినిమా అరే ముందే అవగాహన ఉంది కొంచెం. ఈ సినిమా ద్వారా మరింత ఎక్కువగా తెలుసుకున్న తర్వాత, అరే మన రాయలసీమకు సంబంధించినటువంటి సంపద శేషాచలం అడవులు, దీన్ని ఇంతగానం ఎట్లా దోచుకుంటున్నారు, ఏ విధంగా దీన్ని అంతర్జాతీయ స్థాయికి స్మగ్లింగ్ చేయగలుగుతున్నారు, మరింత ఇంట్రెస్ట్‌గా తెలుసుకోవాలని చెప్పి వెతికే క్రమంలో సుధాకర్ ఉడుమల అనే ఒక రచయిత దీని మీద ఒక పరిశోధనాత్మకమైనటువంటి బుక్కు తాజాగా రిలీజ్ చేశారట. దాన్ని ఎన్‌వి రమణ గారే దాన్ని ఆవిష్కరించారంట అని అప్పుడు తెలిసింది. సరే ఒక ఇంట్రెస్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాము. ఈయనేం రాశాడు అని. అంటే అంతర్జాతీయ పరిశోధనాత్మక కథనం అనేసరికి. సరే అని చెప్పి అప్పుడు ఒక పుస్తకం కొన్నా. 'బ్లడ్ శాండర్స్' పేరుతో ఒక పుస్తకం. చూస్తే 10 యూనిట్లున్నాయి. ఒక 5 యూనిట్లేమో చదివాను. ఒక్కో యూనిట్ కూడా ఏ విధంగా స్మగ్లింగ్ చేస్తారనే దానికి సంబంధించి ఒక్కో వ్యూలో ఒక్కోటి ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింటారు ఆ పుస్తకంలో. సరే తర్వాత ఇంకొక 5 యూనిట్లు చదవలే. ఏదో మొత్తం మీద అయితే టైం అట్లా పోయింది. అది అక్కడికి అయిపోయిందా? తాజాగా తెలుగుదేశం పార్టీ వరుస పెట్టి ట్వీట్‌లలో వాళ్ళ మీడియాలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి లింక్స్ ఉన్నాయంట. ఈ 'బ్లడ్ శాండర్స్' అనే పుస్తకం మీద ఆధారపడి అదేదో ఒక ఏమంటారు జావా డిస్కవర్ ఛానల్‌లో 'ప్లానెట్ కిల్లర్స్' పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది అని, దాంట్లో రకరకాలుగా స్టోరీలు, జగన్ గారి ఫోటోలు పెట్టి ఇదంతా వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉంటే, అరే 'బ్లడ్ శాండర్స్' బుక్ మనం చదివినాం కదా! ఫస్ట్ 5 యూనిట్ల వరకు ఎక్కడ ఏమీ లేదు కదా ఆయన ప్రస్తావన. సరే మిగతా 5 యూనిట్లు ఏమన్నా ఉందేమో అని చెప్పి మరి ఎట్లా తెలుసుకోవాలి? మళ్ళీ ఇంకా 6 యూనిట్ చదవడం మొదలెట్టాను నేను 2 రోజుల కిందటి నుంచి. 6 యూనిట్ చదవడం మొదలెట్టా. చదువుతూ ఉన్నా అది గూడా. తీరా చూస్తే ఆ ఉడుమల సుధాకర్ రెడ్డి ఒక ట్వీట్ ఆ ఉడుమల సుధాకర్ ఆ రచయిత ఒక ట్వీట్ చేశారు. ఏమని? ఇది భయంకరమైన కుట్ర. నేను ఎక్కడే కూడా ఆ పుస్తకంలో ఈ జగన్ గారి గురించి ప్రస్తావించలేదు. ఏ సీనియర్ రాజకీయ నాయకుడిని ప్రస్తావించలేదు. నేను వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది పూర్తిగా ఎడిటెడ్. అంటే జగన్ గారి మీద కుట్ర కోసం రకరకాలుగా నీ పాసుగుల ఒక కుట్ర కోణంలో తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం సాధ్యం కదా ఇంకా. ఆయన అధికారంలో ఉన్నా ఆయన మీద కుట్రలు చేయాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీద కుట్రలు చేయాలి. అరే నిజమేనేమో అని నేను అసలు బుక్‌లో మిగిలినట్లు చదవడం మొదలుపెట్టిన మాస్టరు. అసలు ఇంకా వీళ్ళని నమ్మడం ఇంకా సీరియస్‌లీ. ప్రతిసారి ఇట్లా మిస్‌లీడ్ చేస్తారని చెప్పి కూడా మళ్ళీ నమ్మి నేను పుస్తకం చదవడం మొదలెట్టిన. సరే పనికొస్తది కదా ఎటు ఇంతకుముందు ఎప్పుడో పక్కన పెట్టేశాను కదా అని. ఆ రచయితే ఆ బుక్ రాసినటువంటి ఆ పరిశోధనాత్మక కథను రాసిన ఆయనే చెప్పుకుంటూ వచ్చారు. టు మై సర్ప్రైజ్ అండ్ షాక్ ద tweaked edition found on YouTube channel Java Discovers 3 weeks ago mentioned misleading link of former CM Jagan mentioning him as a governor of Andhra Pradesh. This is neither true nor I am aware of. It's very evident they edited or posted this and has done this out of context by depending on some miscellaneous footage of Jagan. జగన్ మీద పూర్తిగా కుట్ర, నేనెక్కడ రాసినాను, ఆయనకి ఎక్కడ సంబంధం లేదు కదా అని చెప్పి పెద్ద ట్వీట్ చేసి వాళ్ళ మీద నేను లీగల్ చర్యలు తీసుకోబోతున్నా అని చెప్పి క్లియర్ కట్గా. ఇన్ ద డాక్యుమెంటరీ ఆల్సో ఇన్ మై ఇంటర్వ్యూ ఐ డిడ్ నాట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆర్ ఎనీ సీనియర్ పొలిటీషియన్. During my interview in the documentary, I did not utter a word naming him or any politician because I found no such connection or evidence. ఆయన పరిశోధనాత్మక కథనంలో ఎక్కడా లింక్స్లు కానీ వాళ్ళ పేర్ల ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. కాబట్టి నేను ఆయన గురించి రాసే అవకాశం లేదు, బుక్కులో అయినా తర్వాత ఇంటర్వ్యూల్లోనైనా అని చెప్పి. అంటే చూడండి, దీంట్లో కూడా ఎవరో కుట్రలతోనే బతికే వాళ్ళే ఎంటర్ అయిపోయి దాన్ని కూడా అక్కడ దాన్ని ఎడిట్ చేయించి పిచ్చి డాక్యుమెంటరీలు తీయించి జగన్ మీద. అరే డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు కదా ఎవరైనా సరే, డైరెక్ట్ రాజకీయం చేయలేకపోతే. మొత్తం జీవితం అంతా కుట్రలు కుతంత్రాలతోనే నడిపించుకుంటూ పోతే ఏమన్నా అర్థం ఉందా? నేను 6 యూనిట్ చదవడం మొదలెట్టిన, ఏందిరా బాబు వీళ్ళు ఇట్లా, నేను ఇంతకుముందు చదివి సగం మొదలుపెట్టేసిన బుక్కే కదా అని. చివరికి ఆ రైటరే అరే ఇంత మోసమా, ఇంత ఎడిటింగా, నేను వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకోబోతున్నాను. ఆ లీగల్ చర్యలు ఏమైతాయి కదా తర్వాత కానీ. ఫస్ట్ అయితే ఈ అబద్ధాన్ని అయితే మొత్తం అంతా జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఎంత నీచం అంటే రాజకీయాల కోసం ఏది బుద్ధి పుడితే అది
అన్ని కుట్రలు కుతంత్రాలే. ఛే!